भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 73వ పేజీ 6వ కారిక ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా వితథై సదృశా సంతః అవితథా ఇవ లక్షితాః మాండుక్యోపనిషత్తులో ఈ వైతథ్య ప్రకరణం అనే 2వ అధ్యాయం 7వ మంత్రంలో వచ్చినటువంటి ప్రపంచోపశమం అనే పదాన్ని వివరించి చెప్పబడుతోంది ఈ 2వ అధ్యాయంలో. వైతథ్యం అన్నాం. వైతథ్యం అంటే ఏమిటి? మిథ్యా అని అర్థం. అక్కడ ప్రపంచ ఉపశమం అన్నారు. ప్రపంచం అనేది నీకు కనపడుతున్నది కానీ ఇది నిజం కాదు అన్నారు. ఒక వ్యావహారిక అనుభవం ఇది. వ్యావహారిక అనుభవం, స్వప్న అనుభవం. మనకు 2 అనుభవాలు ఉన్నాయి. స్వప్న అనుభవం ప్రాతిభాసిక సత్యం, అది ఉన్నట్లుగా కనపడుతుంది. నిద్రలో మనందరికీ కల వస్తుంది. నిన్న రాత్రి కూడా కలలు వచ్చి ఉంటాయి. నిద్ర లేవగానే కల సత్యం కాదని మనందరికీ తెలుసు. ఏ యూనివర్సిటీకి వెళ్ళాల మనం. కల సత్యం కాదని తెలుసుకోవడానికి స్కూల్కి కాలేజీకి వెళ్ళామా? ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి చదివామా? లేదు కదా. ఉదయం లేవగానే నిన్న కల వచ్చింది అన్నాం. కలలో చూసినవన్నీ అబద్ధం అని తెలుసు మనకి. ఎలా తెలుసు? లేచిన తర్వాత ఒక్కటి లేదు మన దగ్గర, నేను కలగన్నాను అంట. పగటిపూట కూడా కొంతమంది ఏదన్నా చెప్తే ఏమిట్రా కలలు కంటున్నావా, కలగంటున్నావా ఏమిటి, పగటి కలలు అంటారు చూసారా. తెలుగులో ఎక్కువగా వాడుతుంటారు. పగటి కలలు కనవా, డే డ్రీమింగ్ అంటారు ఇంగ్లీష్లో. అవన్నీ జరిగే పనులు కాదు. ఎందుకు పగటి కలలు కంటావు? కలలు ఎట్లా జరగవో, కలలో వచ్చినవన్నీ ఉండవు కదా. పగటి కలలు కూడా అలాగే నిజం కాదు అన్నాం. గౌడపాదాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, కళ మాత్రమే నిజం కాదు నాయన, నువ్వు చూసే వ్యవహారిక ప్రపంచం కూడా కళ లాంటిదే అంటున్నారు. నువ్వు చూసే ఈ వ్యావహారిక ప్రపంచం, దీనికి ఎందుకు వ్యావహారిక ప్రపంచం అని పేరు? వ్యవహార యోగ్యం వ్యావహారికం అన్నారు. వ్యావహారిక ప్రపంచం అని పేరు పెట్టాం కదా దీనికి. ఎందుకని అంటే వ్యవహారం చేయడానికి యోగ్యంగా ఉంది కదా, అనువుగా ఉన్నది కదా మనకు. కనుక వ్యావహారిక ప్రపంచం. ఏమిటి వ్యవహారం ఇవాళ అని అడుగుతారు. ఏం వ్యవహారం జరుగుతోంది అక్కడ అంటే ఒకరికొకరిని మాట్లాడుకోవడం, సంభాషణ చేసుకోవడం, చూడడం, ఇవన్నీ వ్యవహారమే కదా. ఇంగ్లీష్లో ఇంటరాక్షన్ అంటారు, ట్రాన్సాక్షన్ అంటారు. మ్యూచువల్ ట్రాన్సాక్షన్ వ్యవహారం అంటే. ఇది మనం సత్యం అనుకుంటున్నాం. ఇది మన సత్యం అనుకుంటున్నాం. శాస్త్రం ఏం చెబుతున్నది? నువ్వు ఇది సత్యం అనుకున్నంతసేపు నీకు వ్యాధి, జర, మరణాల, దుఃఖం, భయం అన్నీ ఉంటాయి అంటుంది. ఈ ప్రపంచం నిజం కాదు, ఇది కల లాంటిదే అని ఎందుకు తెలుసుకోవాలి మనం అసలు? శాస్త్రం చెప్తున్నది ఈ ప్రపంచం నీవు కలలాంటిది కాదు అని తెలుసుకోలేకపోతే, ఇది వ్యవహారిక ప్రపంచం సత్యం అని గనక అనుకుంటే అది నీ భ్రమ అన్నారు. నువ్వు ఆ భ్రమలో ఉంటే
అత్యంతమైన దుఃఖాన్ని అనుభవిస్తాం, అత్యంతమైనటువంటి భయాన్ని అనుభవిస్తాం, మరణ భయాన్ని అనుభవిస్తాం, వ్యాధి భయాన్ని అనుభవిస్తాం, ముసలితన భయాన్ని అనుభవిస్తాం. ఒకటే రెండా? నువ్వు సత్యం అనుకున్నంతసేపు దుఃఖానికి ఆలయం అన్నారు. ఏమిటి ప్రపంచం? దుఃఖాలయం అన్నారు. దేవాలయంలో దేవుడు ఉంటాడు కనుక దేవాలయం. దేవాలయానికి దేవాలయం అని ఎందుకండి పేరు? దేవుడు ఉంటాడు కనుక దేవాలయం. ఈ ప్రపంచానికి దుఃఖాలయం అని పేరు. ఎందుకని? దుఃఖం ఉన్నది కనుక దుఃఖాలయం. అప్పుడు శరీరం ఏమిటండి అన్నారు. శరీరం దుఃఖ దేవాలయ మిశ్రితం అన్నారు. దేవ దుఃఖ మిశ్రితం అన్నాడు. దేవుణ్ణి కనుక తెలుసుకుంటే దేవాలయం, దేవుణ్ణి తెలుసుకోకపోతే ఓన్లీ దుఃఖాలయం. ఈ శరీరాన్ని దేవాలయమే చేసుకుంటావో దుఃఖాలయమే చేసుకుంటావో నీ ఇష్టం అంది శాస్త్రం. అది మనకు వదిలిపెట్టేసింది. మన కోర్టులో బాల్ ఉందండి, ఎటు కొట్టాలని చెప్పి మన చేతిలో ఉంది. బ్యాట్ ఉంది, బాల్ ఉంది, ఎటు కొడతావో నీ ఇష్టం అంటుంది. అదేవిధంగా మోక్షం అనేటటువంటి బాల్ బ్యాట్, ఈ సాధన అనేటువంటి బ్యాట్ ద్వారా, శ్రవణం అనే బ్యాట్ ద్వారా మోక్షం దాన్ని 6 రన్స్ కొట్టాలి, మోక్షాన్ని పొందాలి. కనుక నీ చేతుల్లోనే ఉంది. ఇది సత్యం అనుకున్నంతసేపు నీకు దుఃఖం తప్పదు. ఏమండి, ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గం ఏదన్నా ఉన్నదా అంట. డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ రోగం నుంచి బయటపడే మార్గం ఏదన్నా ఉన్నదా అండి అంటుంటారు. ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు, ముందు చిన్న చిన్న ట్యాబ్లెట్ ఇస్తారు. అసలు ట్రీట్మెంట్ ఇవ్వరు. మొదట అసలు ట్రీట్మెంట్ ఇవ్వకుండా చిన్న చిన్న మందులు, పై మందులు ఇస్తే పై పూతలు అంటారు చూసారా, వాటికి వ్యాధి తగ్గుతుందా? తగ్గదు. దానికి ఏమి చేయాలో అసలు మందు దానికి ఉపయోగిస్తేనే పని అవుతుంది కదా. అందుకని ఆపరేషనో ఏదో చెప్తారు డాక్టర్ గారు, మెయిన్ ట్రీట్మెంట్ అంటారు. ఇది ఫస్ట్ ఎయిడ్ నాయన, తర్వాత మెయిన్ ట్రీట్మెంట్. మనకు అర్థం కావాలంటే యాక్సిడెంట్ అయినప్పుడు వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ముందు రక్తం కారకుండా చిన్న ఏదన్నా కట్టేస్తారు అప్పటికప్పుడు, ఆ బ్లడ్ ఆగిపోవడానికి. ఇంక అదే ట్రీట్మెంట్. వాడికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, టెటనస్ ఇంజక్షన్ ఇప్పించాలి, సూచర్స్ వేయించాలి, గంటలు పడుతుంది. అదేవిధంగా అది దాని గురించి చెప్పక్కర్లేదు, మనకు బాగా తెలుసు. ఫస్ట్ ఎయిడ్, హాస్పిటల్ ట్రీట్మెంట్. అలాగే మన జీవితంలో కూడా సుఖం కోసం మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. సుఖం కోసం ఏం చేస్తున్నాం? కాసేపు సినిమాకి వెళ్ళొద్దనరా, ఇది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్. మ్యూజిక్ సీజన్ కదా, కచేరీకి వెళ్ళొద్దనరా, ఇదొక ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే కాసేపు దుఃఖం మర్చిపోతాం. లేకపోతే ఏదైనా టూర్ వెళ్ళొద్దామనరా, ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్. సుఖం కోసం మనం చిన్నవన్నీ వెతుక్కుంటూ వెళుతున్నామే. కానీ మనం అసలు ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి అసలైన మందుని మనం పొందాలని ప్రయత్నం చేయడం లేదు. ఔషధం, జ్ఞాన ఔషధం, జ్ఞానం అనే మందు. అజ్ఞానాన్ని తీసేయాలి. ఇగ్నోరెన్సో డెక్టమీ అంటారు దాన్ని. టాన్సిలెక్టమీ, ఎపెండిసెక్టమీ అంటారు చూసారా, హిస్టరెక్టమీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేషను ఇగ్నోరెన్సో డెక్టమీ అన్నారు. అజ్ఞానం ఇగ్నోరెన్స్, ఇగ్నోరెన్సో డెక్టమీ. డిక్షనరీలో చూడకండి ఎక్కడ, నేను ఊరికే చెప్తున్నా. ఇగ్నోరెన్స్ని, అజ్ఞానాన్ని, ఆత్మ అజ్ఞానం పోతేనే మనకు ఈ సంసార రోగం పోతుంది. సంసార రోగం ఏమిటి? దుఃఖం. దుఃఖాలయం నుంచి బయటపడితే ఈ దేవాలయం అని తెలుస్తుంది. దేహో దేవాలయ, జీవో దేవ సనాతన అన్నారు. అది తెలుసుకోకపోతే ఈ శరీరం ఎందుకు ఇచ్చాడో దేవుడు నాకని చెప్పి ఆయన్ని తిడతాం మనం. నువ్వు దేవుడివి, దేవాలయం అని తెలుసుకోరా అని నీకిస్తే నువ్వు తెలుసుకోకుండా దీన్ని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకొని, నీ ఇష్టం వచ్చినట్లు తిని, నీ ఇష్టం వచ్చినట్టుగా నిద్రపోయి, నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి, దీన్ని ఉపయోగించుకోకుండా, సద్వినియోగం చేసుకోకుండా దుఃఖాలయంగా మార్చుకుంటున్నావు. దీన్ని వ్యాధి రూపంతో, మనస్సు గందరగోళం, ఆందోళనలతో, కుళ్ళు, కపటం, రాగద్వేషాలతో దీన్ని ఒక దుఃఖాలయంగా మారుస్తున్నావు నువ్వే. చక్కగా దీన్ని దేవాలయంగా మార్చుకో అని చెప్పి నేను ఇన్ని సాధనలు ఇస్తే ఒక్క మాట విన్నావా నువ్వు అంటుంది శాస్త్రం.
ఇల్లు కట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, ఆనందించడం ఇందులోనే గడుపుతున్నావు. కానీ ఎప్పటికీ ఇది కనుక్కోవాలని నీకు ప్రయత్నం చేయలేదు అంటే ఏం ప్రయోజనం? దానికి ఏం చేయాలి? అప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలంటే, అజ్ఞానం అనేది ఏమిటి అసలు? ఈ చూసే శరీరం సత్యం అనుకోవడం, ఈ ప్రపంచం సత్యం అనుకోవడం, ఈ బంధాలన్నీ కూడా పరమసత్యం అనుకోవడమే అజ్ఞానం. కనుక ఇవన్నీ సత్యం కాదని తెలుసుకోవాలి ముందు. ఇవి సత్యం కాదని తెలుసుకోవడమే అజ్ఞానం పోవడం. ఇప్పుడు సత్యం కాదని తెలుసుకోవాలి అంటే గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారు? నీ కళ ఎంత సత్యమో ఇది అంత సత్యం అంటున్నారు. ఎందుకని? కళకి మొదలు చివర ఉంది కదా. కళ మొదలైంది, నిద్రపోతున్నావు, కళ మొదలైంది, స్టార్ట్ అయింది. ఎంతసేపు ఉంటుందండి? కొంచెంసేపు ఉంటుంది, పోతుంది. ఆదౌ అంతే అన్నారు. అంతకు ముందు లేదు కదా, ఇప్పుడు లేదు కదా కళ. దానికి ఒక పుట్టుక ఉన్నది, ఆది, కొంతసేపటికి పోతుంది. ఏదైతే పుట్టుక అంత ఉన్నదో అది మిథ్యా అన్నాడు. ఏదైతే ఆదౌ అంతేచ ఎన్ నాస్తి, మొదట్లో లేదు, అది పోయిన తర్వాత చివరిలోనూ లేదు. ఏదైతే మొదట్లోనూ లేదో చివరా లేదో అంటే మీరు బాగా నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో కళ లేదండి. మొదట్లో లేదు, తర్వాత మెళుకు వచ్చిన తర్వాత లేదు, అంతే నాస్తి. ఏది? కళ. అది లేదు కదా. అప్పుడు మధ్యలో కళ వచ్చినప్పుడు నిజంగా కళ వచ్చినప్పుడు కళ నిజమా అబద్ధమా? కళ వచ్చినప్పుడు కళ నిద్రపోయేవాడికి కాదు, మీకు. ఇప్పుడు మెళుకు ఉన్నవాడు చెప్పాలి, నిద్రపోయేవాడి సంగతి అడగలేదు నేను. మెళుకుతో ఉన్నాం మనం. ఇప్పుడు నిద్రపోవడానికి ముందు కళ లేదండి, ఆదౌ నాస్తి. మొదట్లో లేదు, మెళకు వచ్చిన తర్వాత లేదు. నిద్రపోయేటప్పుడు కళ వచ్చింది, ఆ కళ నిజంగా ఉన్నదా? అది కావాలి. వర్తమానే కళ ఉన్నప్పుడు కూడా కళ నిజం కాదు. వర్తమానే అవి తత్ తథా అన్నాడు. ఎందుకనంటే మొదట్లో లేనిది, చివరిలో లేనిది, మధ్యలో కూడా లేనట్లే. ఉన్నట్లు కనపడినా కూడా లేనట్లే. కానీ కరెక్టే కదా, లేనట్లే అది. అదేవిధంగా దానికి ఉదాహరణ నేను చెప్పాను పోయిన వారం మాండుక్య క్లాస్లో. ఈ మట్టి కుండ రావడానికి ముందు మట్టి ఉన్నది, కుండ లేదు. ఈ కుండ పగిలిపోయిన తర్వాత కుండ లేదు. ఆదౌ నాస్తి అంతే నాస్తి. ఆదౌ నాస్తి అంటే ముందు లేదండి, పగిలిపోయిన తర్వాత ఉండదు, ఇప్పుడు ఉన్నది అంటున్నావు నువ్వు. గౌడపాదాచార్యుల వారు ఏమంటారు? ఇప్పుడు లేదు అంటాడు ఆయన. ఏదైతే ముందు లేదో, చివరా లేదో, మధ్యకాలంలో ఉన్నట్లుగా కనపడుతుందే కానీ అప్పుడు కూడా లేదు అన్నాడు. కుమ్మరివాడు కొండ చేయడానికి ముందు లేదండి అది. ఆదౌ నాస్తి. ఆది అంటే మొదట్లో, అంతే చివరిలో లేదు. వర్తమానే, నీకు కొండ కనపడుతున్న ప్రజెంట్ టెన్స్, వర్తమానం, ఇప్పుడు నాస్తి అంటున్నారు. కరెక్టా కాదా? కుండ లేదు, మట్టి కుండ రూపంలో కనపడుతున్నది. కుండ అనే వస్తువు ఉన్నదండి. కుండ లేదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? కుండ అనే వస్తువు ప్రత్యేకంగా వేరేగా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమిటి? మట్టి. కుండ రూపంలో ఉన్న మట్టి చూస్తున్నాను నేను, అంతేగాని కుండ లేదు అసలు. ఉన్నది మట్టే. ఆదౌ నాస్తి అంతే నాస్తి, వర్తమానే నాస్తి. కళ అర్థమైంది, కుండ అర్థమైంది. ఈ శరీరం రావడానికి ముందు ఇది ఉందా? శరీరం రావడానికి ముందు ఇప్పుడు మనకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయనుకోండి. 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు, 50 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు ఉన్నారు అందరు ఇక్కడ, అన్ని ఏజ్ల వాళ్ళు. మీ ఈ ఏజ్కి, ఈ సంవత్సరాలకు ముందు మీరున్నారా? ఈ శరీరం ఉన్నదా? లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు. ఇప్పుడు కూడా లేదు, నిజంగా ఉన్నట్లుగా కనపడుతోంది. అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏమిటి? ఆదౌ అంతేచ యత్ నాస్తి వర్తమానే అపి. ఇప్పుడు కూడా ఈ జాగ్రత్త అవస్థను, ఈ శరీరాన్ని చూసుకుంటూ కుర్చీలో కూర్చొని మాండూక్యోపనిషత్తు వింటున్నావే, అప్పుడు కూడా ఈ శరీరం నిజంగా లేదు. నిజంగా లేదని రాయాలి.
చూస్తున్నాం కదండి అన్నాడు. కుండ కూడా చూస్తున్నావు కదా, కుండ కూడా చూస్తున్నావు కదా, నిజంగా లేదని తెలిసింది కదా కుండ. అలాగే శరీరం కూడా నిజంగా లేదని తెలుసుకో. శరీరం అన్నావు, ఏది శరీరం? చర్మం శరీరమా, రక్తం శరీరమా, ఎముకలు శరీరమా, గోళ్ళు శరీరమా, ముక్కు శరీరమా, ఏది శరీరం? అన్నీ కలిపితే శరీరం అనే పేరు పెట్టావే కానీ నిజంగా కారు అంటే ఏదండి? కారు కారు అన్నాం, ఫ్రంట్ డోర్ కారా, సెకండ్ బ్యాక్ సైడ్ డోర్ కారా, డిక్కీ కారా, లేకపోతే స్టీరింగ్ కారా, ఏది కారు? అందులో కారు అనే వస్తువు ఉన్నదా? ఒక చోట చూడండి, ఆ పార్ట్లు తీసి పెట్టండి. కారులో పార్ట్లన్నీ తీసి ఒకే చోట అన్నీ ఆ కార్పెట్ మీద పెట్టేస్తే కారు అనే వస్తువు ఉంటుందా? కనుక కారు అనే లేదు అసలు. అన్నీ కలిపితే కారు అనే పేరు పెట్టాం, అంతేగాని కారు అనే వస్తువు లేదు. చాలా బాగుందండి. మరి శరీరం అండి, కాళ్ళు, ముక్కులు, చేతులు, కళ్ళు, ఈ అవయవాలు, కళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా అసెంబ్లేజ్ అన్నమాట. అన్నీ ఒక చోట పెట్టబడినాయి. పెట్టేటప్పటికి శరీరం అన్నాం, అనగానే నేను అన్నావు. ఈ శరీరం నేను సత్యం అంటున్నావు. గౌడపాదాచార్యులు వారు చెప్తారు, అద్దం ముందు నుంచొని ఒకసారి ప్రశ్నించుకో, ఈ శరీరం అనేది ఏమిటని. ఒక్కొక్క పార్ట్ని తీసి పక్కన పెట్టు బుద్ధిపూర్వకంగా. కారు పార్ట్లు తీయకుండానే గ్రహించామా లేదా? నిజంగా తీసిపెట్టామండి ఇప్పుడు మనం? తీయలేదు. తీయకుండానే అర్థం చేసుకున్నామా లేదా? శరీరం కూడా అలాగే అర్థం చేసుకోండి. తీసి పెట్టాలంటే ఫిజికల్గా తీయక్కర్లేదు, మానసికంగా బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోండి. ఈ కాలు చేతులు అన్నీ అక్కడ కనపడ్డాయి అనుకోండి, నేను ఎవరిని ఇంకా? అదే చెప్తున్నాను ఇక్కడ. పెద్ద కష్టమేం కాదు అర్థం చేసుకోవడం, కొంచెం బుద్ధి ఉపయోగిస్తే చాలు. అటెంటివ్గా వింటే అర్థమవుతుంది. ఆదౌ ఇది శరీరం పుట్టడానికి ముందు లేదు, అంతే. ఇది పోయిన తర్వాత ఉండదు. వర్తమానే అపి తత్ తథ, అది అంతే. ముందు లేదు, వెనక లేదు, ఇప్పుడు కూడా లేదు. వితథై సదృశా సంతః అన్నాడు. వితథై అంటే సంతః వితథాః అంటే ఉన్నట్లుగా కనపడుతుంది అన్నారు. వర్తమానే సంతః, వర్తమానే అని అర్థం. సంతః అంటే అది లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగా కనపడుతుంది. వర్తమానే వితథై సదృశా సంతః, అది నిజం కానప్పటికీ కూడా. వితథై అంటే ఏమిటి? అది నిజం కానప్పటికీ కూడా. కళ నిజంగా కానప్పటికీ కూడా కనపడిందా లేదండి? కుండ నిజంగా లేనప్పటికీ, నిజం కానప్పటికీ కూడా కనపడిందా లేదా? ఇది అంతే. నిజం కానప్పటికీ సంతః, వర్తమానే సంతః, ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నట్లుగా కనపడుతున్నది. అవితథా ఇవ లక్షితాః అన్నారు. అవితథా ఇవ అంటే ఏదో ఉన్నట్లుగా అని అర్థం. అవితథా ఇవ లక్షితాః, ఇది ఉన్నట్లుగా కనపడుతున్నది అన్నారు. దీన్ని వ్యాప్తి చేయాలి. ఇప్పుడు వ్యాప్తి తర్క న్యాయం వాళ్ళు ఎలా చెప్తారంటే దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్, కొంచెం బుద్ధిని సూక్ష్మం చేసుకోవడానికి మార్గాలు ఇవన్నీ. వ్యాప్తి అంటారు, జనరలైజేషన్. వ్యాప్తి ఏమిటి? వ్యాప్తి చెప్తాం ఒక్కొక్కటి. పక్షః, పక్షః అంటే జాగ్రత్త ప్రపంచ అని రాసుకోండి. సాధ్యం, ఈ జాగ్రత్త ప్రపంచాన్ని మిథ్య అని నిర్ణయించాలి ఇప్పుడు మనం. అది సాధ్యం. వీ వాంట్ టు అరైవ్ ఎట్ దట్ సాధ్యం. హేతు, ఇది ఎందుకు మిథ్య? సాధ్యం అనేది ఏమిటి? మనం ఏం పొందాలనుకుంటున్నాం? జాగ్రత్త ప్రపంచాన్ని ఏం చెప్పాలనుకుంటున్నాం? మిథ్య అని చెప్పాలనుకుంటున్నాం. కారణం ఏమిటి? హేతు. మూడవ పాయింట్, అనిత్యత్వాత్. శరీరం నిత్యమా అనిత్యం అండి? అనిత్యం. అనిత్యత్వాత్. తర్వాత ఉదాహరణ ఎలాంటి అన్నారు? ఎలా? దృష్టాంతం, ఉదాహరణ చెప్పాలి. స్వప్నవత్, కలలాగా అని అర్థం. కల అనిత్యమా నిత్యమా? అనిత్యం. ఇప్పుడు పక్ష, సాధ్యం, హేతు, దృష్టాంతం. దానికి ఉదాహరణ చెప్పాను ఇంతకుముందు. పర్వత వన్హిమాన్ ధూమవత్వాత్.
పాకశాలవత్ అని. అది పక్ష. అక్కడ పొగ ఉన్నది, పొగ చూడటం వల్ల నిప్పు ఉన్నదని తెలుసుకుంటున్నాను. దీన్నే వ్యాప్తి అంటారు. కొండ ఉన్నది, కొండ మీద పొగ చూస్తున్నాడు, పొగ చూసి నిప్పు ఉంది అని తెలుసుకున్నాడు. సాధ్యం ఏమిటి? నిప్పు. హేతు ఏమిటి? పొగ. నువ్వు నిప్పుని చెప్పడానికి కారణం ఏంటి? పొగ. పర్వతమేమో పక్ష. ఎక్కడున్నది అంటే తర్వాత దృష్టాంతం చెప్పాలి. మా ఇంట్లో మా అమ్మ వంట చేసేటప్పుడు పొగ చూశాను కనుక అక్కడక్కడ పొగ చూస్తున్నాను కనుక పాకశాలవత్. పాకశాల అంటే వంటిల్లు, వంటింట్లో పొగ చూశాను, అదేవిధంగా అక్కడ కూడా పొగ ఉన్నది కనుక నిప్పు ఉన్నది అని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం. దీన్ని వ్యాప్తి అంటారు, జనరలైజేషన్. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా జాగ్రత్త ప్రపంచ అనేది పక్ష. ఈ జాగ్రత్త ప్రపంచం మిథ్య అని చెప్పాలి ఇప్పుడు మనం. సాధ్యం. అది మిథ్య అంటే, మిథ్య అంటే ఏమిటి? నిజం కాదు అని అర్థం. నిజం కాదు అని చెప్పి నిర్ణయించాలి. కారణం చెప్పాలి. ఏమిటి కారణం అంటే హేతు చెప్పాలి. ఎందుకు నీ మిథ్య అంటున్నావు, ఇది నిజం కాదంటావు? ఇది అనిత్యం కనుక, ఇది శాశ్వతం కాదు కనుక నేను మిథ్య అంటాను. అనిత్యమైతే మిథ్య అంటావా అన్నారు. అవును అన్నారు. ఎలా అంటే కళ వచ్చినట్లుగానే కళ మిథ్యా కదా, కళ శాశ్వతం కాదు కదా, అనిత్యం కదా. ఈ ప్రపంచం కూడా అనిత్యం కాబట్టి కళ లాంటిదే. అది జాగ్రత్త ప్రపంచ మిథ్యా అనిత్యత్వాత్ స్వప్నవత్. ఘటవత్ అని కూడా చెప్పచ్చు. అనిత్యత్వాత్ స్వప్నవత్, కళ లాంటిది కనుక, అనిత్యం కనుక ఇది కూడా అనిత్యం అని చెప్పి మనం ఎస్టాబ్లిష్ చేసాం. కానీ ఉన్నట్లుగా కనపడుతున్నది అన్నారు. అవితథ అంటే సత్యంలాగా, వితథ అంటే అసత్యం, అన్రియల్. అవితథ ఇవ, అవితథ ఇవ లక్షిత అంటే ఇది సత్యంలాగా అంటే అసత్యం కానట్లుగా కనపడుతున్నది. వితథ అంటే అసత్యం అండి, అవితథ అంటే సత్యం లాగా, అసత్యం కానట్లుగా సత్యం లాగా కనపడుతుంది. ఆ ఇవ అనేది ముఖ్యం. నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతున్నావు అన్నాను, ఉదాహరణ గుర్తుందా? ఆ నెక్లెస్ లేకపోతే అందం లేదు. అదేవిధంగా ఇది కూడా అనిత్యత్వాత్ మిథ్య అన్నాం. ఇంతవరకు చూసాం. తర్వాత కారిక. ఇప్పుడు మనం ఇలా చెప్తాం, ఎవరైనా ఒప్పుకుంటారండి? వీళ్ళందరికీ పని పాట లేకుండా కూర్చొని గంట సేపు వృధా చేసుకుంటున్నారు. గుళ్ళోకి వెళితేనన్నా పుణ్యం పురుషార్థం వస్తుంది, ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది అని జనాలు మనల్ని దూషించేవాళ్ళు ఉంటారు. అందుకని అట్లాంటి పూర్వపక్షి వస్తున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమిటయ్యా నీకేం పని పాట లేదా? ఈ జాగ్రత్త ప్రపంచాన్ని మిథ్య అంటావా? అది పరమసత్యం అంటున్నాడు. ఇప్పుడు అప్పుడు పరమసత్యం అనడానికి కారణాలు చూపిస్తాడు. ఈ కారణాల వల్ల ఈ ప్రపంచం సత్యం అంటున్నాడు. నువ్వు ఈ కారణాలు చెప్పినప్పటికీ కూడా ఇది అసత్యమే అని చెప్పి వారు నిర్ణయిస్తారు. చూడండి, నువ్వు అసత్యం అన్నంత మాత్రం నేను ఒప్పుకుంటానా అంటాడు ఒకడు వచ్చి. ఇప్పుడు వాడు వచ్చి నేను ఈ కారణాల వల్ల సత్యం అని చెప్తాను నేను అంటాడు. నువ్వు గౌడపాదాచార్యుల వారు నువ్వు ఈ కారణాలు చెప్పినా కూడా అది అసత్యమే, నేను ఇంకా కారణాలు చెప్తాను అని అంటారు ఆయన. ఇది ఇప్పుడు వాగ్వివాదం. మొత్తం పుస్తకం అంతా అదే. ఏమిటిట కారణం? ఆ వచ్చేది ఏమిటంటే నేను చెప్తాను, ఊరికి జిస్ట్ అనమాట. తర్వాత కారిక చదువుతాం. మొదట సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృతాః. సప్రయోజనతా తేషాం, ఇది పూర్వపక్షి పోర్షన్. ఇది ఇన్వర్టెడ్ కామాస్. అంతే, అయిపోయింది పూర్వపక్షి. ఆ మిగతాదంతా కూడా గౌడపాదాచార్యుల వారి సమాధానం. ఏమంటాడు ఈ పూర్వపక్షి? బాగుంది బాగుంది, కళ లాంటిదే ఈ ప్రపంచం అంటున్నావు. కళలో వచ్చినవన్నీ కూడా చూసిన పదార్థాలు ప్రయోజనం లేదు నాయన.
ఉపయోగం లేదు, వ్యవహారంలో చూసేవన్నీ కూడా ఉపయోగం ఉన్నాయి కదా అంటాడు. నాకు ఆకలి అయితే అన్నం తింటున్నా, కలలో వచ్చే అన్నం వల్ల నాకేం ఉపయోగం లేదు. ఆకలి అయితే అన్నం తింటున్నాను, దాహం అయితే నీళ్లు తాగుతున్నాను, డబ్బులు కావాలంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటున్నాను, సినిమాలు చూస్తున్నాను, హాయిగా ఆనందిస్తున్నాను, చలి పుడితే దుప్పటి కప్పుకుంటున్నాను, ఎండాకాలం వస్తే ఏసీలో కూర్చుంటున్నాను. ఇన్ని ప్రయోజనాలు ఉంటే కలలో ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా? నాకు ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది బ్యాంకులో, కలలో చూశాను, ఏం ప్రయోజనం లేదు ఆ డబ్బుల వల్ల నాకు. అది నిష్ప్రయోజనం, కళ నిష్ప్రయోజనం కదండి. ఈ జాగ్రత్తలో చూసేవన్నీ ప్రయోజనం, ఉపయోగం ఉన్నాయి. ఇట్లా ఉపయోగం ఉండే ఈ ప్రపంచాన్ని తీసుకెళ్ళి కళతో పోలుస్తావేంటి? ఏం ఉపయోగం లేని కళతో? కరెక్టే కదా క్వశ్చన్. మల్లెపువ్వు అందండి, వాసన చూస్తున్నాను, ఎంత ప్రయోజనం, ఆనందిస్తున్నాను. ఆ మధురై మల్లెపూలు అని రాశారు చూసారు ఎక్కడ ఆర్టికల్, మధురై మల్లెపూలుట, అంతా ఎంత ప్రయోజనం. కళలో ఏమన్నా మల్లెపువ్వు వాసన వస్తుందో ఏమన్నా? కనుక నువ్వు కళకి వ్యావహారిక ప్రపంచానికి పోలిస్తే నేను ఒప్పుకోను అంటే. మా అమ్మ లడ్డు చేసింది పొద్దున్న నిన్నంటే కళలో తినలేదు, కళలో ప్రయోజనం లేదు. కళలో తిరుపతికి వెళ్ళొచ్చానంటే ఏం ప్రయోజనం లేదు కదా. కష్టపడి జాగ్రత్త అవస్థలో అవస్థపడుతూ గుడికి వెళ్ళి అవస్థపడుతూ వెళ్ళి దర్శనం దొరికిందా లేదా? బాలాజీని చూశారు, ఎంత ప్రయోజనం, హాయిగా ఆనందంగా ఉంది. కళలో చూసిన తర్వాత కూడా ఏం ఆనందం లేదు, వెళ్ళినట్లే లేదు. ఇంత ప్రయోజనం ఉంటే ఈ జాగ్రత్త ప్రపంచం తీసుకెళ్ళి కళ లాంటి దాంట్లో ఏమిటి అని అడుగుతున్నాడు. సప్రయోజనత అన్నారు. ప్రయోజనంతో కూడినటువంటివి ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా ప్రయోజనంతో కూడినటువంటివి అన్నాడు. సప్రయోజనత తేషాం అంటే జాగ్రత్త పదార్థానాం, జాగ్రత్తలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి అన్నారు. ప్రతి వస్తువు ప్రయోజనం ఉన్నది కదండి, ప్రతి వస్తువుకి ప్రయోజనం ఉంది. ఇవన్నీ ఈ ప్రయోజనాలన్నీ చూసి కూడా నువ్వు ప్రయోజనం లేనటువంటి కళతో పోలుస్తావేమిటి? పూర్వపక్షి కరెక్ట్గా ఉన్నాడు కదా. ఆయన అంటారు, ఇప్పుడు ఈ కళలో చూసినవన్నీ ప్రయోజనం లేదన్నావు, ఇవన్నీ ప్రయోజనం ఉన్నాయన్నావు. ఉదాహరణకి బాగా అన్నం తిన్నాం, పొట్ట నిండా తిన్నాం, నిద్రపోయినాం, నిద్రలో ఆకలి భగభగభగం అంటోంది. నిద్రలో కళ వచ్చింది, కళలో ఏమైంది? ఆకలి వచ్చింది. ఈ జాగ్రత్తలో ఉన్న అన్నం ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. అక్కడ ఆకలికి, ఎక్కడ ఆకలి? కళలో ఆకలికి ఈ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఏమన్నా మనకు ఉపయోగపడతాయా? పాయసం ఉంది అక్కడే, కళలో ఆకలి అవుతోంది. ఈ పాయసం, ఈ ప్రయోజనం ఏమన్నా అక్కడ ఉంటుందా? అప్పుడు కళలో ఆకలి అయితే ఏ ఆహారం కావాలి? జాగ్రత్తలో ఉన్నటువంటి వంటింట్లో ఉన్న ఆహారం కావాలా, కళలో ఉన్న ఆహారం కావాలా నీకు? కళలో ఉన్నటువంటి ఆహారం నీళ్ళే నీకు ఉపయోగపడతాయి, కానీ ఇవేమి ఉపయోగపడవు. అంటే నీ ఉపయోగం ప్రయోజనం ఎంతవరకు? జాగ్రత్త వరకే. అర్థమైందా? నిద్రలో కలగనేటప్పుడు నాకు ఎంత ఆకలైంది, ఎంత దాహమైంది, ఈ నీళ్లు కానీ ఈ అన్నం కానీ ఏమన్నా ఉపయోగపడ్డాయా? లేదు కదా. కనుక జాగ్రత్త ప్రపంచంలో ఉన్న ప్రయోజనం జాగ్రత్త ప్రపంచం వరకే, కానీ స్వప్న ప్రపంచంలో ఉపయోగపడదు. ఒక పాయింట్. రెండో పాయింట్, స్వప్న ప్రపంచంలో నిష్ప్రయోజనం అంటున్నావే, స్వప్న ప్రపంచంలో వాడికి కలగనేటప్పుడు, వాడికి ఏదైనా కావాలనిపించినప్పుడు, దాహమైనప్పుడు, అన్నం కావాలనిపించినప్పుడు స్వప్న పదార్థాలు వాడికి ఉపయోగపడతాయా లేదా? కలలో దాహమైందండి, పరిగెడుతున్నాడు, అక్కడ మంచి పాండ్ సరస్సు చూశాడు, నీళ్లు తాగాడు, దాహం తీర్చుకున్నాడు. ప్రయోజనం ఉందా లేదా వాడికి? కలలో ఉన్నవాడికి కలలో వస్తువులు ప్రయోజనమా కాదా? విమానం ఎక్కారు, అమెరికా వెళ్ళొచ్చారు అనుకోండి, కలలో విమానం, కలలో అమెరికా వెళ్ళొచ్చారు. కలలో ఉన్నవాడికి కలలో వస్తువులు సప్రయోజనం. అర్థమైందా? కలలో ఉన్నవాడికి కలలో వస్తువులు ప్రయోజనాన్ని ఇస్తాయి. జాగ్రత్తలో ఉన్నవాడికి జాగ్రత్త వస్తువులు జాగ్రత్తలో మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తాయి, కానీ కలలో ఉన్నవాడికి ఇవ్వవు. కలలో ఉన్నవాడి వస్తువులు జాగ్రత్తలో ఉన్నవాడికి ప్రయోజనం లేదు, జాగ్రత్త వస్తువులో ఉన్నవాడి వస్తువులు
కలలో ఉన్నవాడికి ప్రయోజనం లేదు. ఏమిటి పెద్ద నీ జాగ్రత్త ప్రపంచ ప్రయోజనం అన్నారు. నాకు 2 అవస్థలు ఉన్నాయి కదా, ఆ అవస్థలో నీ మంచినీళ్ళు ఉపయోగపడవు, నీ అన్నం ఉపయోగపడదు కలలో ఉన్నప్పుడు. కనుక ఈ ప్రయోజనం అనేటువంటిది ఎంతవరకు అది చెప్తున్నారు తర్వాత చూడండి. స్వప్నే విప్రతిపద్యతే అన్నారు. స్వప్నంలో ఇవన్నీ కూడా విప్రతిపద్యతే, ఇవన్నీ లేనట్లే, ఇవన్నీ కూడా లేనట్లే. ఏసీ రూమ్లో పడుకొని ఉన్నావు, కలగనేటప్పుడు నీకు ఒకటే ముచ్చెమటలు పోస్తున్నాయి, కలలో ముచ్చెమటలు పట్టినాయి. ఈ ఏసీ ఏం ప్రయోజనం అంటే నీ జాగ్రత్తలో చూసినవన్నీ కూడా అబద్ధమైనవి కదా, అక్కడ నీకు ఉపయోగపడలేదు కదా, అవన్నీ లేనట్లే కదా, అవన్నీ లేనట్లే కదా. ఒంటరిగా ఎక్కడికో అడవుల్లో పరిగెడుతున్నట్టు, పులి వెంబడి పడుతున్నట్టు భయపడుతూ పోతావు. ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను, పక్కనే పిల్లలు, భర్త, భార్య, అందరూ కుటుంబం సభ్యులందరూ ఉన్నారు, భయపడుతున్నావు. వీళ్ళందరూ ఉంటే ఏం ప్రయోజనం అంటే వీళ్ళందరూ లేనట్లే కదండి. ఇప్పుడు వాళ్ళందరినీ అబద్ధం చేసేసావు కదా భయపడి కలలో. కనుక నిద్రలో చూసిన కుక్క వెంటబడుతూ ఉంటే మేలుకుంటావా, మేలుకొని పరిగెడతావా, నిద్రలో పరిగెడతావా? నిద్రపోతున్నావు అండి, కల వచ్చింది, కుక్క పరిగెడుతోంది, వెంటబడుతోంది. మెలుకొని పరిగెడతావా, కలలోనే పరిగెడతావా? కలలోనే పరిగెత్తాలి. ఎందుకంటే కలలో చూసిన కుక్క కనుక కలలోనే పరిగెత్తాలి. మెలకువతో ఉన్నప్పుడు కుక్కను చూసావు, అప్పుడు ఏం పరిగెత్తాలి, ఎట్లా పరిగెత్తాలి? నిజంగా పరిగెత్తాలి. కనుక ఇక్కడ చూసినవి అక్కడ పనికిరావు, అక్కడ చూసిన ఇక్కడ పనికిరావు. ఏమిటి ఇంత ప్రయోజనం అంటావు? కలగనేటప్పుడు వీళ్ళందరూ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కలలో చూసిన నీరు దాహం తీర్చదు, మెలకువతో చూసినప్పుడు ఉన్న నీరు కలలో దాహం తీర్చదు, కలలో నీరు మెలకువలో ఉన్నప్పుడు దాహం తీర్చదు. కనుక నువ్వు ఇక్కడ ప్రయోజనం అన్నవన్నీ కూడా అక్కడ ప్రయోజనం లేవు కదా. మరి నువ్వు ఉన్నావు కదా అక్కడ, మళ్ళీ దాహాన్ని బాధపడుతున్నావు, ఆకలితో ఉన్నావు, అలమటిస్తున్నావు, భయపడుతున్నావు. మరి ఇవన్నీ ఏం ప్రయోజనాన్ని ఇచ్చినయ్యా నీకు అని అడుగుతున్నారు గౌడపాదాచార్యుల వారు. ఆ నిద్రలో ఆ కాసేపు నువ్వు ఎంత బాధపడ్డావు, ఎన్ని పీడకలలు కన్నావు, ఎంత భయపడ్డావు. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాను నీ వాళ్ళందరూ కూడా ఏమన్నా నీకు ఉపయోగపడ్డారా చెప్పు అంటున్నారు. విప్రతిపద్యతే స్వప్నే, స్వప్నంలో అవన్నీ కూడా నీకు ప్రయోజనాన్ని ఇవ్వలేదు కదా, బాధపడ్డావు కదా అక్కడ. అమ్మో ఎంత పెద్ద భయంకరమైన కల వచ్చింది నాకు అన్నాడు. అంటే అక్కడ ఐ ఫెల్ట్ దట్, అదే చెప్పారు. స్వప్నే విప్రతిపద్యతే అన్నారు. అంటే ఫాల్సిఫైడ్ అని అర్థం. అవన్నీ కూడా ఈ జాగ్రత్తలో చూసినవన్నీ కూడా స్వప్నంలో లేనట్లే అన్నారు. అవన్నీ అబద్ధమైపోయినాయి స్వప్నంలో. భర్త గుర్తున్నారా మీకు? ఫాల్సిఫైడ్. హస్బెండ్ ఆల్సో ఫాల్సిఫైడ్. మన కలలో మీ హస్బెండ్ని గుర్తున్నారండి? ఏమండి నాకు కల వస్తుంది మీకు తెలుస్తున్నదా అని అడుగుతారా? కలలో భర్త గుర్తులేడు, పిల్లలు గుర్తులేడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తులేదు. విప్రతిపద్యతే. దేర్ఫోర్ అంటే ఏంటి? మెలకువతో ఉన్నప్పుడు చూసేవన్నీ కూడా మనకు కలలో నిష్ప్రయోజనం. స్వప్నే విప్రతిపద్యతే. తస్మాత్ ఈ కారణం చేత ఆద్యంతవత్వేన ఈ యొక్క ఆది తుది మొదలు చివర ఉన్నాయి కనుక మిథ్యైవ మిథ్యాయేవ, ఈ జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యయే అన్నారు. తే స్మృతా అన్నారు. ఇవన్నీ కూడా మిథ్యతో సమానం అన్నారు. స్వప్న ప్రపంచం కూడా మిథ్యా అన్నారు. మిథ్యా ఎట్లాగో జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యా అన్నారు. ఈ కారణం చేత అన్నారు. ఆది అంతం ఉండడం వల్ల. దీనికి కూడా ఆది ఉంది కదా. కలలో నుంచి నిద్ర లేచి బయటకు వచ్చారు, అప్పుడే కదా దీనికి ఆది వచ్చింది. మెలకు రాగానే జగత్తు కనపడింది. నిద్రపోయిన 6 గంటలు మీకు జగత్తు ఉన్నదా అండి? జాగ్రత్త ప్రపంచం ఉందా 6 గంటలు? అప్పుడప్పుడు నిద్ర క్లాస్లో కూడా పోతుంది. 6 గంటలు జాగ్రత్త ప్రపంచం లేదు. ఏమైపోయింది అప్పుడు? ఉన్నా లేనట్లేగా. నిద్ర లేవగానే మళ్ళీ మొదలైంది, మళ్ళీ నిద్రలోకి సరిపోగానే అంతమైపోయింది. ఆది అంతం ఉన్నదా లేదా జాగ్రత్త అవస్థకి చెప్పండి?
ఇప్పుడు నిద్ర లేదు, నిద్ర స్టార్ట్ అవుతుంది, నిద్ర ఎండ్ అవుతుంది. నిద్రకు మొదలు తుది ఉందా లేదా? మొదలు చివర ఉందా లేదా? నిద్రలోకి జారుకుంటాం, మొదలు, నిద్రలో నుంచి లేస్తాం, చివర. అప్పుడు నిద్రావస్థ కూడా ఆది అంతం ఉంది. కనుక నిద్రావస్థ సత్యం కాదు, స్వప్నావస్థ సత్యం కాదు. రెండు సత్యం కాకపోతే ఇది మాత్రం ఎట్లా సత్యం అవుతుంది? ఏ ఆది అంతం ఉన్నాయి కనుక ఇది కూడా సత్యం కాదు, మిథ్యా ఏవ. ఈ విధంగా తెలుసుకో అన్నాడు. నమ్మశక్యం కాలేదన్నాడు. నువ్వు నమ్మేటట్లయితే నేను ఇంతెందుకు కష్టపడడం, నిన్ను నమ్మించాలి. ఇప్పుడు నీకు బుద్ధిలోకి జ్ఞానం ఎక్కాలి కదా. ఇంకా చెప్తున్నారు తర్వాత శ్లోకం. అపూర్వం స్యాత్ అపూర్వం స్థాని ధర్మాహి స్థాని ధర్మో హి యథా స్వర్గ నివాసినాం స్థానయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షితః. మనం ఏం చెప్తున్నామంటే జాగ్రత్త ప్రపంచ సత్యం అంటున్నావు నువ్వు, కళ సత్యం కాదు అని అందరికీ తెలుసు, అందరూ చెప్పేదే. నేనేం చెప్తున్నాను, జాగ్రత్త ప్రపంచ స్వప్న ప్రపంచం ఉంది, జాగ్రత్త ప్రపంచం అంత సత్యం కాదు. జాగ్రత్త ప్రపంచ సత్యం, దీని అంత సత్యం కాదు స్వప్న ప్రపంచ అని అంటున్నారు అందరూ. ఇప్పుడు అదే కదా అందరూ చెప్పేది. మనం ఇప్పుడు మెలుకుతో ఉన్నది సత్యం అండి, అది సత్యం కాదు అంటున్నాం. వేదాంత ఏం చెప్తున్నాడు, మెలకుతో ఉన్నది స్వప్నం లాంటిదే, స్వప్నం అనేటువంటిది జాగ్రత్త అంత సత్యం కాదు. జాగ్రత్త అంటే తెలుగులో అనే జాగ్రత్త కాదు, ఈ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అంటాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండు అంటారు తెలుసా? తెలుగులో మెలకుతో ఉండని అర్థం, నిద్ర మొహంతో ఉండవాకు, మెలకుతో ఉండని. అందుకే జాగ్రత్త అవస్థ అంటారు దాన్ని. జాగ్రత్తలో ఉన్న పురుషుడు స్వప్నం అనేటువంటిది దీని అంత సత్యం కాదు, అంతేగాని ఇది పరమసత్యం కాదు. కళ కంటే కొంచెం సత్యం. అది దిస్ ఈజ్ మోర్ రియల్ దాన్ డ్రీమ్. ఆత్మ ఈజ్ ద మోస్ట్ రియల్ అన్నారు. మచ్ మోర్ మోస్ట్ అలా పెట్టుకోండి, మచ్ మోర్ మోస్ట్. కళ నిజం కాదు, లెస్ రియల్ దాన్ వేకింగ్ స్టేట్. ఆత్మ దృష్టితో చూస్తే, తురియ ఆత్మ జ్ఞానంతో చూస్తే ఈ వేకింగ్ స్టేట్ లెస్ రియల్. ఇప్పుడు అర్థమైందా? రియలే, ఇది రియల్. దేనితో పోలిస్తే? కళతో పోలిస్తే. తురియ ఆత్మతో పోలిస్తే ఇది కళతో సమానం. ఇది లెస్ రియల్ అన్నమాట. మోర్ రియల్ దాన్ స్వప్న, లెస్ రియల్ దాన్ ఆత్మ. అర్థమైంది? ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం అనేటువంటిది ఇప్పుడు మనకు సత్యంగా కనపడుతున్నది, మనం పూర్తిగా అసత్యం అనలేదు. అనుభవపూర్వకంగా నీకు సత్యమైనప్పటికీ కూడా అది పరమసత్యం కాదు, నీకు సత్యంలాగా కనపడుతున్నది. కళ కంటే సత్యం, ఆత్మ కంటే సత్యం కాదు. అందుకని వ్యావహారిక సత్యం అన్నాము. ఇది అర్థమైందా? కనుక స్వప్నం అనేటువంటిది అన్రియల్, జాగ్రత్త అనేటువంటిది అది లెస్ అన్రియల్. లెస్ అన్రియల్ అంటే ఏమిటి? నాట్ రియల్ అని అర్థం. కొంచెం అబద్ధం ఇది, అది అబద్ధం, ఇది కొంచెం అబద్ధం. కొంచెం అబద్ధమైనా అబద్ధమే కదా, కొంచెం అబద్ధమైనా అబద్ధమే కదా. లెస్ రియల్ అంటే ఏమిటి? కొంచెం సత్యం అండి అన్నాడు అంటే ఏమిటి? అసత్యం అనే కదా. అందుకని చాలామందికి ప్రపంచం లేదు, ఇది సత్యం కాదంటే తట్టుకోలేరు. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఓకే సత్యమే కానీ ఆత్మ అంత సత్యం కాదు అన్నాడు. చెవిటివాడివి అంటే కోపం వస్తుంది వాడికి కదా, వాడు చెవిటివాడే. చెవిటివాడంటే చెవిటి వాళ్ళ కోపం ఎక్కువ, తెలుసా మీకు ఆ సంగతి? కొడతారా? చెవిటివాడు అనకూడదు, ఇంపైర్డ్ అన్నారు. వాడికి మెంటల్ అండి అనకూడదు. పాపం మానసికంగా బాధపడుతున్నాడు అన్నారు. మానసికంగా బాధపడుతున్నాడన్నా మానసిక రోగి అన్నా ఒకటే కదండి. స్టైల్గా కొంచెం మాట్లాడాలి.
కొంచెం డైరెక్ట్గా చెప్పకూడదు, పాలిష్గా మాట్లాడాలంటారు చూసా. అందుకని శాస్త్రం కూడా పాలిష్గా మాట్లాడుతుంది. డైరెక్ట్గా చెప్తే తట్టుకోలేరు జనం, సత్యమైనప్పటికీ కూడా. అందుకని చెవిటి వాళ్ళనేమో ఏమంటారు, శంఖం ఉదటం కాదు, ఇంపైర్డ్ అంటారు. మెంటలీ ఛాలెంజ్డ్, హ్యాండిక్యాప్డ్ పీపుల్ని హ్యాండిక్యాప్డ్ అనకూడదు, మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటారు. అట్లాంటి పదాలన్నీ ఎందుకు ఉపయోగిస్తారంటే డైరెక్ట్గా ఉపయోగిస్తే బాధపడతారని. వరల్డ్ ఈజ్ లెస్ రియల్. రియల్ అన్నావు కదా, చాలు సంతోషం. ఆ లెస్ అనేది వినిపించకూడదు వాడు. అదనమాట. సీమింగ్లీ రియల్, ఇంగ్లీష్లో చెప్పాలంటే సీమింగ్లీ రియల్, ఉన్నట్లుగా కనపడుతున్నది అన్నాడు. కనపడుతున్నది అన్నావు కదా, అబ్బా అన్నాడు. ఉన్నట్లుగా అన్నా నేను. అది అర్థమైందా? కొంచెం అట్లాంటి భాషలన్నీ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకొక పూర్వపక్షి వస్తాడు, వచ్చి ఏం చెప్తున్నాడు, అపూర్వం కళ కూడా నాకు సత్యమే అంటున్నాడు. ఇంకొకడు వచ్చి, విశిష్టాద్వైతం వాళ్ళు ఏమంటారు తెలుసా, కళ దేవుడు సృష్టించాడు, అది మనం సృష్టించింది కాదు, మన వాసనల వల్ల సృష్టింపబడింది కాదు, దేవుడు సృష్టించాడు కళలు, కనుక కళలు కూడా సత్యమే అన్నారు. అసలు కళ సత్యం కాదు అంటే కదా నీ ఈ గొడవంతా. జాగ్రత్త ప్రపంచ మిథ్య, స్వప్న వద్దు అంటావు కదా. స్వప్నం నిజం కాదనే వాళ్ళ దగ్గర నువ్వు చెప్పు ఇవన్నీ. ఇప్పుడు నేనేమంటాను, స్వప్నమే నిజం, ఇంక నువ్వు జాగ్రత్త ప్రపంచాన్ని నిజం కాదనడానికి నీకు ఉదాహరణ లేదు పో అన్నాడు. ఎవరు? ఇంకో పూర్వపక్షి. అపూర్వం చదివాము శ్లోకం, అపూర్వం అన్నాడు, యునీక్ అన్నాడు. నేను కళలో అపూర్వమైనటువంటి చూస్తాను, అంటే పూర్వం చూడనటువంటివన్నీ చూస్తాను కళలో. కనుక కళ అసత్యం ఎట్లా అవుతుంది? నువ్వేం చెప్పావు, కళ అంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఏవి చూస్తావో అవన్నీ నీ మైండ్ ప్రొజెక్ట్ చేస్తుందని చెప్పి అంటున్నావు. మనల్ని అడుగుతున్నాడు క్వశ్చన్, మనమేం చెప్పాము కళ అంటే, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే యత్ ప్రతీయతే తత్ స్వప్న ప్రపంచ అన్నాం. అంటే నువ్వు మెళకువతో ఉన్నప్పుడు ఏవైతే చూస్తావో, ఏవైతే వింటావో అవన్నీ నిద్ర సమయంలో మనసులో నుంచి బయటకు వచ్చి అవన్నీ ప్రొజెక్ట్ అవుతాయి అని చెప్తున్నాం మనం. విశిష్టాద్వైతి పూర్వపక్షం ఏమంటాడు, ఇంకా చాలామంది కళ వాళ్ళకి నిజం, నేను చూడనివన్నీ చూస్తున్నాను కళలో. చాలామంది అడుగుతారు, ఏమండి కళలో మనం చూసినవన్నీ వస్తారంట, నేను చూడనివన్నీ వస్తున్నాయి కదండి అని అడుగుతుంటారు. చాలామంది వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగారు, నేను ఎప్పుడు చూడలేదండి, అనుకోను కూడా అనుకోలేదు మనసులో, కానీ నేను నిద్రలో కళలో చూశానే అన్నాడు. ఏం చూసావరా కళలో అన్నా? ఏం చూశానంటే నేను తెల్ల ఏనుగు మీద కూర్చున్నట్టు చూశానండి అన్నాడు. అసలు మెలకుతో ఉన్నప్పుడు తెల్ల ఏనుగు నేను చూడలేదు కదా, నేను మెలకుల్లో చూసినవే వస్తాయని చెప్పి మీరు అన్నారు. నేను తెల్ల ఏనుగు చూశాను, పెద్ద ఏనుగుని చూశాను, అంతేకాదు ఆ తెల్లగా మీద ఏనుగు మీద ఎక్కి కూర్చున్నాను, అది ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నాడు. కనుక మెలకుతో ఉన్నప్పుడు చూసినవే కాదు కళలో వచ్చేది, అపూర్వం అంటే పూర్వం చూడనటువంటివన్నీ నేను చూస్తున్నాను కనుక కళలో అది మనసు యొక్క ప్రొజెక్షన్ కాదు, అది సత్యం అంటాడు. అంటే మనం ఏం చెప్తాం? మనం ఏం చెప్తాం తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడో పురాణాల్లో చదివి ఉంటావు, పురాణాలు చదువుతాం కదండి. ఇంద్రుడు తెల్ల ఏనుగు ఉంటుంది, ఇంద్రుడికి ఐరావతం పెద్ద ఏనుగు అని విని ఉంటావు. నువ్వు ఏ జన్మలోనో చదివి ఉంటావు, ఏ జన్మలోనో విని ఉంటావు, పురాణ కాలక్షేపానికి పోయి ఉంటావు. అవన్నీ నువ్వు కలుపుకొని ఏమిటి గాడిద తల లేకపోతే ఏనుగుని కలుపుతావు కూడా. ఇది కాస్త అది కాస్త కలుపుతావు కళలో, ఎప్పుడెప్పుడో చూసినవన్నీ కలుపుతావు. పూర్వజన్మలవన్నీ నీకు గుర్తున్నాయా ఏమిటి ఇప్పుడు? కానీ నిద్రలో మనస్సు పూర్వజన్మలోవి కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు చూడాల్సిన పని లేదు. పూర్వజన్మలో ఏ శరీరంలో ఏమేమి చూసావో ఎవరికి తెలుసు, అవన్నీ కూడా నిద్ర సమయంలో పైకి వస్తాయి అంటుంది శాస్త్రం. చూసారా? అపూర్వం అయినా కూడా ఆ దేశాల్లో ఆ లోకాల్లో వాళ్ళ ఆ శరీరంతో వాటిని అనుభవిస్తారు అన్నాడు. అపూర్వమైనా కూడా అనుభవించావా లేదా? ఇంకొక పాయింట్ ఏంటంటే
ఈ పుష్పం ఉంది చూడండి, నేను చూసేవాడిని. ఈ పుష్పం ఉన్నది అని చెప్పాలి అంటే ఈ పుష్పం దేని మీద ఆధారపడి ఉంది? నా మీద ఆధారపడి ఉంది. నేనే గనక లేకపోతే ఈ పుష్పం ఉందని చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడా? మనమే లేవనుకోండి, ఈ పుష్పం ఉన్నది అని చెప్పడానికి చెప్పేవాడు ఉండాలి, నేను సబ్జెక్టుని ఉండాలి. ఒక ఆబ్జెక్ట్ ఉన్నది అని చెప్పడానికి అది చూసేవాడు చెప్తేనే అది ఉన్నట్లు, దాని ఉనికి. లేకపోతే దానికి ఉనికి లేదు. ఉన్నా లేనట్లే, ఉన్నా లేనట్లే. కనుక అపూర్వమైన వస్తువును చూస్తాం, అది సత్యం అంటున్నావే, అది చూసి ఉన్నదని చెప్పేవాడు ఎవరు? వాడు సత్యమా? అపూర్వాన్ని చూసావే అది సత్యమా? ఇప్పుడు ఈ పుష్పం సత్యమా, నేను సత్యమండి? ఈ పుష్పం లేకుండా నేనున్నానని నేను తెలుసుకోగలనా లేదా? నేను లేకుండా పుష్పం తెలుసుకుంటుందా తాను? నేనున్నాను స్వామిని వారి డెస్క్ మీద పుష్పం నేను ఉన్నానని చెప్పడానికి ఎవరక్కర్లేదు. కానీ పుష్పం ఉన్నదని చెప్పడానికి, మళ్ళీ చెప్పండి, నేనున్నానని చెప్పడానికి పుష్పం అక్కర్లేదండి. కానీ పుష్పం ఉన్నదని చెప్పడానికి అప్పుడు ఎవరు సత్యం? నేను సత్యమా, పుష్పం సత్యమా? అంటే నేను అనుభవించేవన్నీ కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు పుష్పం ఉన్నది, తామర పుష్పం చక్కగా ఉంది, అందంగా ఉంది అని చెప్పడానికి నేనుంటేనే ఇది చెప్తుంది, ఇది ఉన్నట్లు. ఇది చెప్పేవాడే లేకపోతే అది లేనట్లే. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు నేనున్నానని చెప్పడానికి పుష్పం అక్కర్లేదు, పుష్పం నా మీద ఆధారపడి ఉంది. పుష్పం ఉనికి పుష్పం ఉనికి ఉండడం, ద ఫ్లవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ డిపెండింగ్ అపాన్ మీ ది సబ్జెక్ట్, బట్ ఐ ది సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిపెండింగ్ అప్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్ ఆన్ ఎనీథింగ్. నా ఉనికి ఎవరి మీద ఆధారపడి లేదు. నా ఉనికి నేనున్నానన్నది ఎవరి మీద ఆధారపడి లేదు. అంటే ఏమిటి? నేను స్వతంత్రంగా ఉన్నాను, పుష్పం పరతంత్రంగా ఉన్నది, నా మీద ఆధారపడి ఉన్నది, దాని ఉనికి నా మీద ఆధారపడి ఉన్నది. అంటే నేను ఉన్నది అని చెప్తేనే అది ఉన్నట్లు. కానీ పుష్పం వచ్చి స్వామిని మీరున్నారని చెప్తేనే నేను ఉన్నట్ల? పుష్పం వచ్చి స్వామిని మీరు ఉన్నారని చెప్తేనే నేను ఉన్నట్లా? లేకపోతే పుష్పం చెప్పకపోయినా నేనున్నానా? అంటే నేను స్వతంత్రంగా ఉన్నాను, ఇది పరతంత్రంగా ఉంది. స్వతంత్రంగా ఏదైతే ఉంటుందో అది సత్యం, పరతంత్రంగా ఉండేది మిథ్యా. స్వతంత్ర సత్తా నేను, పరతంత్ర సత్తా పుష్పం. పరతంత్ర సత్వ అనిత్యం, స్వతంత్ర సత్తా నిత్యం. ఇప్పుడు నువ్వు కలలో చూశానన్నావే అపూర్వమైనవన్నీ, ఆ చూసినవాడు సత్యమా, చూడబడినటువంటి అపూర్వ వస్తు సత్యమా? కళ చూసినవాడు సత్యం. కనుక చూడబడినది అసత్యం. ఈ ప్రపంచం అంతా అసత్యం, చూడబడుతున్నది నా చేత ఉనికి ఇవ్వబడింది. ఉనికి నా చేత ఇవ్వబడినది కనుక ఏదైతే నా చేత ఉనికి తీసుకొని పరతంత్రంగా నా మీద ఆధారపడిందో అది సత్యమా మిథ్యా? అది నిత్యమా అనిత్యమా? దాని ఉనికి నిత్యమా అనిత్యమా? అనిత్యమైన ఉనికి కలిగినది మిథ్య, నిత్యమైన ఉనికి ఉన్నది సత్యం. కనుక ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, మీరు నిద్రపోయేటప్పుడు మీ ఇల్లు ఉన్నదా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? అంటే వాళ్ళందరి ఉనికి ఎక్కడికి పోయింది? మీ మనస్సు నుంచి వాటి ఉనికి తొలగిపోయిందా లేదా? అంటే అవన్నీ కూడా భర్త ఉన్నాడు, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అనే ఉనికి ఎవరి మీద ఆధారపడి ఉంది? మీ మీద ఆధారపడి ఉంది. మీ ఉనికి ఎవరి మీద ఆధారపడి ఉన్నది? నేను ఉన్నాను అనేది ఎవరి మీద ఆధారపడి ఉన్నది? నేను ఉన్నాను అనేది ఎవరి మీద ఆధారపడి లేదు. నేను అంటే శరీరం కాదు. ఈ శరీరం ఉన్నది అంటున్నావు, ఎవరి మీద ఆధారపడింది దీని ఉనికి? ఆత్మనైనా నా మీద ఆధారపడింది దీని ఉనికి. కానీ నేనున్నాను ఈ శరీరం వలన. శరీరం లేకపోయినా నేను ఉంటాను, కాకపోతే మాట్లాడలేను అంతే. ఈ శరీరం ఉన్నది కనుక మాట్లాడుతున్నాను, కానీ నా ఉనికి నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాను? ఈ శరీర రూపంలో ఉన్నాను, భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నాను. కనుక భార్య, భర్త, అబ్బాయి, అమ్మాయి, పుత్ర, పుత్రి ఇవన్నీ కూడా టెంపరరీ. నేను ఉన్నాను అనేది సత్యం. కనుక ఆత్మ సత్యం, స్వతంత్ర సత్తా అన్నారు. నువ్వు అపూర్వంగా చూసినవన్నీ కూడా చూసేవాడు ఉంటే కదా అది. ఇప్పుడు అది సత్యమా ఇది సత్యమా?
అపూర్వమైనటువంటివన్నీ చూస్తున్నాను నేను, కళలో కళ సత్యం అన్నావు. కళ తెలుసుకునేవాడు సత్యమా, కళ చూడబడే కళ సత్యమా చెప్పండి. కనుక కళ నీ చేత తెలుసుకోబడుతున్నది కనుక, తెలుసుకునేవాడు సత్యం కనుక కళ అసత్యం. అర్థమైందా? అదేవిధంగా జాగ్రత్త ప్రపంచ, నేను తెలుసుకుంటున్నాను, అది తెలుసుకోబడుతున్నది కనుక, అది తెలుసుకుంటున్న, అది ఉన్నది అనడానికి నేను ఆధారం కనుక నేను సత్యం, అది మిథ్య. తర్వాత కాదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, తానయం ప్రేక్షతే గత్వా యథా ఇహ సుశిక్షిత. అదే కారికలో రెండో లైన్. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎలా ఉదాహరణ చెప్తున్నారు, దృష్టాంతం. అపూర్వంగా చూశాను, ఎప్పుడు చూడండి చూశాను అన్నాడు. ఇహ ఈ లోకంలో కూడా కళ దాకా వెళ్ళక్కర్లేదు నువ్వు అపూర్వం చూడటానికి. 7 వండర్స్ ఇప్పుడు ఎప్పుడు చూడండి నువ్వు చూస్తున్నావా లేదా మెలకువలో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాం, ఇక్కడి నుంచి చంద్రలోకానికి వెళ్ళాడండి ఒకడు, శతనంలోకానికి వెళ్ళాడు. ఈ బట్టలు వేసుకుని పోతాడా? వేరే డ్రెస్, ఈ ఆహారం తినటానికి లేదు, వేరే ఆహారం తినాలి. అన్నీ అపూర్వమే, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళితే చంద్రలోకం దాకెందుకు, అమెరికాకి వెళితే ఇంకొక కొన్ని ప్రదేశాల్లో నువ్వు ఈ బట్టలు వేసుకుని కూర్చుంటే చలికి ముద్దయిపోతావు, అక్కడ ఐస్ గడ్డ అయిపోతావు. వేరే డ్రెస్ వేసుకోవాలి, వేరే ఫుడ్ తీసుకోవాలి, నీ వేషమే మారిపోతుంది. అసలు అంతా వేరే ఎక్స్పీరియన్స్. అక్కడ భాష వేరు, అక్కడ స్టైల్ వేరు, అంతా మారిపోతుంది. అదంతా అపూర్వం కాదా? ఆ అపూర్వాన్ని నేను తెలుసుకుంటున్నాను. అది ఉన్నది అపూర్వం అని తెలుసుకునేవాడు సుశిక్షిత. అంటే బాగా శిక్షణ పొందినవాడు పెద్ద పెద్ద దేశాలకు వెళ్తాడు, అంతరిక్షానికి వెళ్తాడు. ఎస్ట్రోనాట్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఎన్ని అపూర్వాలని అనుభవిస్తున్నారు, అపూర్వాలు చూస్తున్నారు. చూసినంత మాత్రాన అవి సత్యం అవుతాయా? అపూర్వమైనంత మాత్రాన. చూసేవాడు సత్యమా, చూడబడేది అపూర్వం సత్యమా? చూసేవాడు సత్యమే కానీ చూడబడేది సత్యం కాదు. ప్రపంచం అంతా నీ చేత చూడబడుతోంది కదా. చూసేవాడు సత్యమా, చూడబడే ప్రపంచం సత్యమా? అప్పుడు ప్రపంచం మిథ్యే కదా, మిథ్యే కదా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.